That means man, when separated from God, is destined to lake of fire. మరి మనుషుడు ఎప్పుడైతే దేవుని నుండి వేరైపోయాడో అతడు నరకాగ్ని గుండం వైపు నడుస్తూ ఉండినాడు. His life is in lake of fire. అతని జీవితం అగ్నిగుండానికి ఆహుతైన జీవితం. When lake of fire experience started? మరి ఎప్పుడైతే ఈ అగ్నిగుండం when it started? ఎప్పుడండి ఈ అగ్నిగుండం యొక్క జీవితం ఆరంభమైంది? That moment he lost the contact with God, the life of hellfire started. ఏ క్షణాన్నైతే దేవుని యొక్క సహవాసము నుండి మనుషుడు వేరైపోయాడో ఆ క్షణములోనే నరకాగ్ని గుండం యొక్క జీవితం ఆరంభమైంది. Reaching the hellfire is the final destination. మరి అగ్నిగుండానికి చేరుకోవడం అనేది అంతిమ ఘట్టమై ఉన్నది. That is the final place where you reach. మరి అదే నీవు చేరుకొనవలసిన చివరి స్థలం. When Adam lost the fellowship with God, life of hell already started. మరి ఎప్పుడైతే ఆదాము దేవునితో ఉన్న సన్నిహిత సహవాసాన్ని కోల్పోయాడో అప్పుడే నరకాగ్ని గుండంతో కూడిన జీవితం ఆరంభమైంది. So every man who hasn't got eternal life, he is already going through hell life. A man who has not got eternal life is already going through life of hell. చూడండి, నిత్య జీవము పొందుకొనని ఒక మనుష్యుడు అప్పటికే నిత్యాగ్ని మార్గము గుండా నడుస్తూ ఉన్నాడనమాట. హెల్ లైఫ్, నరకముతో కూడిన జీవితం. నరకముతో కూడిన జీవితం గుండా బయలుదేరుతున్నాడు అనమాట. See, every human being who have not got eternal life is already leading a hell life. మరి ఎవరైతే నిత్య జీవముతో కూడిన దేవుని మరి అనుగ్రహాన్ని పొందుకోరో అలాంటి వాళ్ళు నరకముతో కూడిన జీవితంలోనికి అప్పటికే నడుస్తున్నారన్నమాట. Everyone is walking a hell life. మరి ప్రతి ఒక్కరు కూడా నరకపు యాతన మార్గము గుండా నడుస్తున్నారన్నమాట. That's why there is no peace in the heart. అందుచేతనే అలాంటి వారి హృదయములో శాంతికి తావులేదు. That's why they have to depend on liquor, film, cinema, television and so other things. అందుచేతనే శాంతి లేక ఇక సారాయి త్రాగటం, మద్యం పుచ్చుకోవటము, సినిమాలు చూడటము, లేకపోతే టీవీ దగ్గర సమయం గడపటము జరుగుతోంది. He is already going through hell life. ఇప్పటికే అతడు నరక యాతన జీవితము గుండా నడుస్తున్నాడు. Do you understand me? ఏమండి, అర్థం చేసుకుంటున్నారు కదా? The person who hasn't got eternal life is already in a hell life. చూడండి, ఏ క్షణాన్నైతే మనుష్యుడు దేవుని సహవాసం నుండి వేరైపోయాడో ఈ నరకముతో కూడిన జీవితంలో ప్రవేశించి నడుస్తున్నాడు అన్నమాట. Everyone, ప్రతి ఒక్కరు కూడానండి. The people who haven't got eternal life already leading a hell life. ఏ మనుష్యుడైతే దేవుడిచ్చే నిత్య జీవమును పొందక ఉంటాడో అతడు నరకముతో కూడిన జీవితము గుండా ఇప్పటికే నడవడం ఆరంభించాడనమాట. They are living in hell life. ఇప్పుడు నరకపు జీవితాన్నే గడుపుతూ ఉన్నారు. Everyone who hasn't got eternal life, they are leading a hell life. మరి ఎవరైతే నిత్య జీవమును పొందుకొనకుండా ఉన్నారో అలాంటి వాళ్ళు ఇప్పుడు నరకపు జీవితములో నడుస్తున్నారు అన్నమాట. Only thing is they have not reached their final destination. ఒక్కటే ఒక విషయం ఏంటంటే వాళ్ళు తమ అంతిమ స్థలానికి ఇంకా చేరుకోలేదు.
As long as they are in the physical body, they are leading a hell life. ఈ శరీరముతో కూడిన జీవితంలో ఎంత కాలం వరకైతే ఉంటున్నారో వాళ్ళు నరకపు యాతన గుండా నడుస్తూనే ఉన్నారు. Hell life. ఆ నరకపు జీవితంలో నడుస్తున్నారు. The difference is, the moment they die, they reach their destination. అంటే తేడా ఏమిటంటే ఏ క్షణాన్నైతే వాళ్ళు చస్తారో ఇక ఆ చివరి స్థలానికి చేరుకుంటారు. Luke